అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, వనక్కం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లక్కీ లేడీ లైవ్ షో. మై ఫేవరెట్ లేడీస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఏం చేస్తున్నారు అందరూ? పూజలు, వ్రతాలు, వంట, వార్పు అన్నీ అయిపోయాయి. వ్రతాలు ఏముంటాయిలే, ఉండవులే, ఊరికే పూజలు చేసుకుని ఉంటారు. సో ఎనీవేస్, ఎక్కడోళ్ళు అక్కడ అందరు వెళ్ళిపోయాలా? ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులు, స్కూల్స్, కాలేజెస్, ఎక్కడోళ్ళు అక్కడ అందరు వెళ్ళిపోయారా? ఫ్రీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా కాల్ చేసేయండి, మనం హాయిగా మాట్లాడుకుందాం ఈ కాసేపు. సో జనరల్గా మనం రోజు చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒకతను మాట్లాడుతున్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో జరిగిన స్టోరీ గురించి చెప్తున్నాడు అనమాట. వాళ్ళకి 2 పిల్లలు, బాబు పాప. సో ఆల్రెడీ కొంతమంది చూసుంటారు, చూడకుంటే మాత్రం వినండి. సో ఒకతను అడుగుతుంటే ఆయన చెప్తున్నాడంట, మా ఇంట్లో డస్ట్బిన్ అంటూ లేదండి అని. డస్ట్బిన్ అంటే ఆయన ఉద్దేశంలో టీవీ అంట. నిజమే, పిల్లలు ఎదగాలన్నా, పిల్లలు మానసికంగా, ఫిజికల్గా మంచి మెమరీతో ఎదగాలంటే ఆ టీవీ మాత్రం ఉండకూడదు. టీవీ ఉన్నా కానీ చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ అసలు టీవీ అనేది లేకుంటే టీవీ అనే పదమే తెలియదంట వాళ్ళ ఇంట్లో పిల్లలకి. టీవీ కానీ ఫోన్ కానీ ఇవి రెండూ ఒక డస్ట్బిన్స్గా చూస్తారట వాళ్ళ ఇంట్లో. సో ఆ వాతావరణంలో ఆ తల్లిదండ్రులు పెరిగారు, అలాగే వాళ్ళ హస్బెండ్ పెరిగారు. అదే పిల్లలకు కూడా అలవర్చేలా చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఇంట్లో టీవీ కానీ ఫోన్ కానీ లేదంట. మరి ఎలా మేనేజ్ చేసుకుంటారు అంటే, మనం దేన్నైనా కానీ ఎలా అలవాటు చేసుకుంటే అలా అలవాటు అయిపోతాం మనం, అంతే కదా. చాలామంది కూడా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. సోమవారం శివుడికని, బుధవారం వినాయకుడికని, గురువారం బాబాకని, శుక్రవారం అమ్మవారికని, శనివారం వెంకటేశ్వర స్వామికని, ఇలా ఆదివారాలు అయితే చాలామంది జీసస్ క్రైస్ట్ని పూజించే వాళ్ళు కూడా చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. సో అలా అలవాటు చేసుకున్నప్పుడు బాడీ ఏమవుతుంది, పెద్ద ఆకలి ఏం అవ్వదు. సో ఏదైనా కానీ మనం అలవాటు చేసుకునే దాన్ని బట్టే. అలా ఆయన చెప్తున్నాడు, టీవీ అండ్ ఫోన్ అనేవి ఒక డస్ట్బిన్తో సమానం అండి మాకు అని చెప్పాడు. తర్వాత వాళ్ళ పిల్లలంట చిన్నప్పటి నుండి ఆ అమ్మాయి కానీ, ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి, ఇద్దరిలో ఏమి ఎక్కువగా వాళ్ళు రాణిస్తున్నారు అనేది తల్లిదండ్రులు కూర్చొని అబ్జర్వ్ చేసేవారట. సో ఆ అబ్బాయి ఏమో చాలా బాడీ అంతా ఫ్లెక్సిబిలిటీతో, ఎలా అంటే అలా దుంకడం, ఎగరడము, చాలా చేతులు కాళ్ళు చాలా ఈజీగా చాచడం అలా చేసేవాడట. సో వాడిలో ఉన్న ఫ్లెక్సిబిలిటీని చూసి ఆ తండ్రి యోగా అలాగే జిమ్నాస్టిక్స్లో వేశాడట. చాలా అంటే చాలా అద్భుతంగా రాణించాడు ఆ అబ్బాయి. ఇప్పుడు వాడు నేషనల్ ప్లేయర్. తర్వాత వాడి చెల్లి ఉంది కదా, ఆ చెల్లి చిన్నప్పటి నుండి కూడా ఎల్కేజీలో వేసినప్పటి నుండి కూడా మ్యాథ్స్లో అసలు షీజ్ అ జమ్ అంట. అసలు నువ్వు నిద్రలో లేచి అడిగితే కూడా ఆ అమ్మాయి రైట్ నౌ షీజ్ 6th స్టాండర్డ్, అబ్బాయి 8th క్లాసో ఏంటో, అమ్మాయి 6th క్లాస్ అంట. 6th క్లాస్కి అమ్మాయి 10th ఎగ్జామ్స్ రాసేసింది లాస్ట్ ఇయర్. చూసారా అసలు ఎంత డీవియేషన్ లేకుండా పిల్లల్ని మనం ఎలా చిన్నప్పటి నుండి ఎలా పెంచితే అలా పెరుగుతారు. సో ఆ అమ్మాయి మ్యాథ్స్లో చాలా పర్ఫెక్ట్ అంట. 1 to 100 టేబుల్స్ నిద్రలో అడిగితే కూడా టక్కున చెప్పేదట. ఎప్పుడూ ఆ 2nd క్లాసు, 1st క్లాసు, 3rd క్లాస్లోనే. సో మ్యాథ్స్లో ఆ అమ్మాయి బాగా రాణిస్తుందని చెప్పి మ్యాథ్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయించేసేదట. సో ఇప్పుడు మనం రాణించాల్సిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇంగ్లీషు, మ్యాథ్స్ అంటే అకౌంట్స్, మ్యాథ్స్, లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే జనరల్గా మెడిసిన్ వెళ్ళే వాళ్ళు అయితే ఇవన్నీ చూసుకుంటారు. సో మ్యాథ్స్ అంటే ఇంకా యూజువలీ మనం చెప్పని అవసరం లేదు, అన్నీ ప్రపంచమంతా నడిచేది అకౌంట్స్, ఆ ఫైనాన్షియల్ మ్యాటర్సే కాబట్టి. సో అంత జమ్గా తయారైంది ఆ అమ్మాయి. సో ఇద్దరు అన్న చెల్లెళ్ళు కూడా ఇప్పుడు గిన్నెస్ రికార్డ్లో అలాగే వరల్డ్ ఇవి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇద్దరు పేర్లు ఉన్నాయంట. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, అందరూ కూడా టీవీ లేకుండా అలా ఎలా బతుకుతామని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అఫ్కోర్స్ టీవీ లేకుండా ఇప్పుడు మనం ఉండలేము అనుకోండి, కానీ ఎగ్జామ్స్ టైం వరకైనా కానీ నెట్ఫ్లిక్స్లో ఒకటి, అమెజాన్ అని చెప్పి ఏవేవో మనకు యాప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో 100,000 సినిమాలు ఉన్నాయి. పిల్లలు ఏం చేస్తారు, చిన్నపిల్లలంటే సరే పెద్ద అవగాహన ఉండదు, వాళ్ళు వీడియో గేమ్స్ ఏవేవో ఆడుకుంటారు. సో సర్టన్ ఏజ్, ఒక 7th నుండి 10th నుండి లేదంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఖాళీ సమయం దొరుకుతుంటే వాళ్ళకి ఈజీ అయిపోయింది కదా, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, టీవీని కానీ రిమోట్స్ని కానీ.
అలాంటప్పుడు వాళ్ళకి ఇష్టమైన సినిమాలు పెట్టుకొని చూస్తూనే ఉంటారు. సో ఇంట్లో వర్కింగ్ విమెన్ లేదంటే ఇంట్లో పేరెంట్స్ వర్క్ చేసేవాళ్ళు బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే ఇక వాళ్ళది ఇష్టారాజ్యం అయిపోతుంది. చదువు ఎంత చదువుతున్నారు, టీవీ ఎంతసేపు చూస్తున్నారు అనేది మనకు పెద్దగా అవగాహన ఉండదు. తీరా ఎగ్జామ్స్ టైం వచ్చిన తర్వాత చాలా టెన్స్గా ఫీల్ అవుతుంటారు పిల్లలందరూ కూడా. సో చదువుకున్నది గుర్తుండదు. ఎందుకంటే ఆల్రెడీ మన ఈ పిల్లల మైండ్లో ఏమవుతుంది, ఆ టీవీ చూసి 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 మీరు టీవీలో ఏం సినిమా గురించి, ఏ సీరియల్ గురించి, ఏ హీరో గురించి, ఏ హీరోయిన్ గురించి అయినా అడిగి చూడండి, ఫస్ట్ చెప్పేసేస్తారు ఆన్సర్. రీసెంట్గా ప్రభాస్ సినిమా అయ్యిందంటే టక్కునే చెప్పేస్తారు. రీసెంట్గా అల్లు అర్జున్ సినిమా అయ్యేదంటే టక్కునే చెప్పేసేస్తారు పిల్లలు. అంటే వాళ్ళ ఫస్ట్ చాయిస్, వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ వీటి మీద పెట్టుకొని చదువు అనేది సెకండరీ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఎగ్జామ్స్ టైంలో చదువుకున్నవి మాత్రం గుర్తుండవు. ఇష్టమైనవి ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ వాళ్ళు క్యాప్చర్ చేసుకొని మైండ్లో పెట్టేసుకుంటారు. చదువు అనేది సెకండరీ అయిపోతుంది, అప్పుడు గుర్తుండదు. సో ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఆ పేపర్ రాగానే ఒక ఫోబియాకి, ఒక ప్యానిక్ అయిపోతారు పిల్లలందరూ కూడా. టెన్షన్ పడిపోతుంటారు, కొంతమందికి చెమటలు వచ్చేసేస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మనం అట్లీస్ట్ మనం సంవత్సరం అంతా కూడా టీవీ ఫోన్లు ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్స్ టైం వరకు అట్లీస్ట్ మనం ఈ జాన్ నుండి మనం మొదలు పెట్టుకున్న ఫిబ్రవరిలో సిబిఎస్ఈ వాళ్ళకైతే ఫిబ్రవరి 15 నుంచి మొన్నటి నుండే స్టార్ట్ అయిపోయాయి ఎగ్జామ్స్. నాకు తెలిసి 19th ఇవాళ నుండి స్టార్ట్ అయిపోయాయి ఎగ్జామ్స్. సో నార్మల్ స్టేట్ సిలబస్ వాళ్ళకైతే మార్చి నుండి ఉన్నాయి. సో ఈ క్షణం నుండి, ఈ రోజు నుంచి అయినా కానీ కొంచెం టీవీ చూడడం తగ్గించేసేయమని చెప్పండి. మంచి మాటనే చెప్పండి. గట్టిగా అరవద్దు, కొట్లాడొద్దు, పొట్లాడొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు. కూర్చోబెట్టుకొని మంచి మాటనే చెప్పండి. ఏదైనా కానీ మంచితనంతోనే మనం ఏదైనా సాధిస్తాం కాబట్టి కూర్చోబెట్టి ఖచ్చితంగా పిల్లలకి టీవీని, ఫోన్ని అవాయిడ్ చేసేలా చేయండి. ఫోన్ చూసి 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 కూడా కళ్ళన్నీ పాడైపోయి చిన్న వయసులోనే అద్దాలు వచ్చేసేస్తున్నాయి. ఆ అద్దాలు వస్తే చూడబుద్ధి అవుతుందా చెప్పండి పిల్లలకి? సో ఇవన్నీ కూడా కొన్ని ఒక నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి పిల్లలకి మ్యాక్సిమం ఎగ్జామ్స్ అయిపోయే వరకు కొంచెం మీ కంట్రోల్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో వినని పిల్లలు ఉంటే కూర్చోబెట్టి చెప్పండి. వినే పిల్లలు అయితే అవసరమే లేదు. మనం చెప్పింది చాలా, అమ్మ నాన్న చెప్పింది వేదంగా భావించే వాళ్ళు చక్కగా వాళ్ళు వినేది వింటారు, చదువుకునేది చదువుకుంటారు. సో అట్లీస్ట్ ఇప్పుడు మార్చ్ ఇంకా 10 days ఉంది కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు రివిజన్ కోసమైనా కానీ కొంచెం కూర్చోబెట్టి చదివించండి. సో నైట్ అట్లీస్ట్ 10-11 వరకు చదివించి పడుకోమనండి. మార్నింగ్ ఖచ్చితంగా బ్రహ్మీ ముహూర్తంలో చదివేది, ముఖ్యంగా మ్యాథ్స్ చాలా చాలా బాగా మైండ్కి ఎక్కుతుంది. సో 4:30కి 5కి అలా లేపేయండి, ఏం పర్వాలేదు. అబో నా పిల్లలు మరి 4:30కి లేస్తే నిద్ర రాదా అని ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉంటారు. అఫ్కోర్స్ నేను ఒక మదర్నే, కానీ ఎగ్జామ్స్ టైం కాబట్టి ఖచ్చితంగా నా అబ్బాయిని, నా కొడుకునైతే వాడు నేను లేపనక్కర్లేదు, అలారం పెట్టేసుకుంటాడు, 4కే లేచేస్తాడు. సో అలా మీ అందరు కూడా నేను అలారం పెట్టండి, లేపండి. పిల్లలకి బేసిక్ చిన్న ఎక్సర్సైజెస్, బాడీకి యాక్టివిటీస్ నేర్పించండి. స్ట్రెచెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్ట్రెచెస్ నేర్పించండి. ఎందుకంటే జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు. ఇంకొక విషయం, జంక్ అంటే వెంటనే గుర్తొచ్చేసింది, దిక్కుమాలిన కుర్కురేలు ఒకటి, చిప్స్ ఒకటి, చాక్లెట్స్ ఒకటి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి ఎగ్జామ్స్ టైంలో. ఎట్లాగో తింటారు, మనం వద్దన్నా కానీ ఆ ప్యాకెట్స్ కొనుక్కొని తింటారు. కానీ మ్యాక్సిమం ఎగ్జామ్స్ టైంలో ఇవంతా ఏం చేస్తుందంటే ఒక డస్ట్బిన్ లాగా తయారవుద్ది మన మైండ్ అంతా. సో జంక్ అంతా కూడా ఎనర్జీని ఇవ్వదు, హెల్దీగా ఉండదు, మబ్బుగా తయారవుతారు పిల్లలు కూడా. సో ఈ టైంలో మీరు ఇవ్వాల్సిన ఫుడ్ సీజనల్ ఫ్రూట్స్. మనకు ఎక్కడ చూసినా కానీ కమలాలు కనిపిస్తున్నాయి. సో రెగ్యులర్గా ఉండే ఫ్రూట్ అయితే బనానాస్, తర్వాత స్ట్రాబెర్రీస్ కనిపిస్తున్నాయి. కివి అత్యంత సి విటమిన్. అన్నిటికంటే న్యాచురల్ ఫ్రూట్ అయితే జామకాయలు. నా ఫేవరెట్ ఫ్రూట్ అయితే జామకాయ అండి, అస్సలు ఎంత ఇష్టంగా తింటాను. సో పిల్లలందరికీ కూడా ఒక బౌల్ నిండా చిన్న చిన్న ముక్కలు ఇచ్చేసేసేయండి, మంచి స్నాక్ కింద తినేసేస్తారు, చాలా హెల్దీ. సో మనం తినే ఫుడ్నే మనం ఏమిటి అనేది మనకు బయటికి తెలుస్తుంది. సో ఆరోగ్యకరమైన ఫుడ్ని ఇవ్వండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, చక్కగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరిగేలా చూడండి. మంచి ర్యాంక్స్ తప్పకుండా వస్తాయి. అండ్ ఆల్ ది బెస్ట్ అందరి పిల్లలకి కూడా. దానికి ఎగ్జాంపుల్గానే ఇంకొకటి చెప్పుకుందాము. మనకి ఫ్లవర్ లోటస్ ఉంది తెలుసు కదా, కమలం పువ్వు. సో లోటస్ ఎలా పెరుగుతుంది మీకు ఐడియా ఉంది కదా. మనం ఎక్కడ చూసినా కానీ అది మంచి నీటిలో ఉంటుందా, బురద నీటిలో ఉంటుందా? ఎస్. సో బురద నుండి అది పైకి పెరిగి పైన అందంగా మనకు కనిపిస్తూ ఉంది, కిందంతా బురదే. సో దీని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అనంటే, కష్టాలు,
కష్టాలు లేనిది మనం బయటికి ఫుల్ఫిల్గా మనము చక్కగా కనిపించడం అసాధ్యం. సో బురదలో నుంచే ఆ లోటస్ వస్తుంది. అంటే ఎంతో కష్టపడి ఆ బురదలో నుంచి తన్నుకుంటూ తన జీవనాన్ని మొత్తం కూడా అంత ధారపోసి ఆ ఫ్లవర్ అనేది బయటికి వచ్చిన తర్వాత మనకు బేబీ పింక్లో వైట్లో ఎంత అందంగా కనిపిస్తుంది. ఆ కష్టం నుండి బయటికి వచ్చింది, ఆ వాల్యూ తెలుసు కాబట్టే ఆ లోటస్ ఫ్లవర్ మీద లక్ష్మీదేవి సరస్వతీదేవి కూర్చుంటారు. కరెక్టా కాదా? సో కష్టపడితేనే ఆ ఫ్రూట్స్ అనేవి మనకు బయటికి వస్తాయి. ఆ కష్టంలో వచ్చిన నుండి ఫ్లవర్ మీదనే ఆ లక్ష్మీదేవి సరస్వతీదేవి కూర్చుంటారు. కాబట్టి కష్టంకున్న వాల్యూ అలాంటిది. కష్టపడితేనే ఏదైనా సాధ్యం, ఏదైనా సక్సెస్ అనేది మనకి. సో ప్రతి దాంట్లో కష్టం ఉండాలి. ఇవాళ నేను కష్టపడ్డాను ఇంకా ఇవాళకి చాలే అనుకుంటే కుదరదు. సక్సెస్ జర్నీ చూసేవాళ్ళు, సక్సెస్ కోసం పాకులాడేవాళ్ళు నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. వెల్, ఫస్ట్ కాల్కి వెళ్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ చెల్లి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరు? చిత్ర. ఎక్కడి నుంచి చిత్ర? నగరి. ఓకే, నగరి నుంచి. ఏం చదువుతున్నావు చిత్ర? 6 months బ్యాక్ ఓకే, 6 months బ్యాక్ నువ్వు గెలుచుకున్నావు. 6 months బ్యాక్ నువ్వు చేసావు, నువ్వు బ్లైండ్. ఓ ఓకే ఓకే. సో గుర్తొచ్చావు. అప్పుడు శారీ వచ్చేసిందా? సూపర్, వెరీ గుడ్. సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ప్రెజెంట్ ఖాళీగానే ఉన్నాను, జాబ్ సర్చ్ లో ఉన్నాను. జాబ్ సర్చింగ్ లో ఉన్నావు. ఓకే ఓకే. సో జాబ్ సర్చింగ్ అంటే మరి ఓకేనా, పర్వాలేదా, వెళ్ళి చేయగలుగుతావా? చేయగలుగుతాను. మా వాళ్ళందరూ జాబ్స్ లో కూడా ఉన్నారక్క. ఆల్రెడీ ఉన్నారు. ఓకే, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్. సో మా ఇద్దరు ఫ్రెండ్స్ కి కొంచెం హాయ్ చెప్పరా? మా ఇద్దరు ఫ్రెండ్స్ నేను చెప్తాను. శివకుమారి, షబీనా అండ్ వాళ్ళ అక్క ఫౌజీ గారికి హాయ్ చెప్పరా నా తరపున? నువ్వు మెల్లిగా చెప్పు వాళ్ళ పేర్లు. శివకుమారి, షబీనా, షమీనా, షబీనా, షబీనా. ఓకే. ఫౌజియా, గౌజియా, ఫౌజియా. ఓకే ఓకే. చిత్ర ఫ్రెండ్స్ శివకుమారి, ఫౌజియా, అలాగే షబీనా. షబీనాకి హాయ్ 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 చెప్తోంది స్వాతి మైత్రేయ. అండ్ ఆల్ ది బెస్ట్. మీ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, జీవితకాలం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి. పాడు. అవును అక్క, మీరు సునీత గారి కజిన్ అక్క మీరు? యా, రిలేటివ్స్ అవుతారు. అబ్బో, సునీత గారిని అడిగారని చెప్పండి అక్క. సరే మాట్లాడుతున్నారంటే సరే చెప్తాను. ఒక పెద్ద ఫ్యాన్ నీకు హాయ్ చెప్పిందని చెప్తాను సునీత అక్కకి. ఓకే, చెప్పండి అక్క, నిజంగా పాట పాడతాను. సరే ఓకే. గోపాల బాలుడన్న నా చందనాల పదే పదే చూసుకున్న తనివి తీరదన్నా రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నేను ఆడించి నీ అమ్మలు రా నువ్వు ఆడుకొని నీ బొమ్మలు రా గోపాల బాలుడన్న నా చందమామ పడే పడే చూసుకున్న తనివి తీరదన్నా. సూపర్ సూపర్ గా పాడావు చిత్ర, వెరీ గుడ్, లవ్ యూ. సో మరి ఓకే ఓకే, సరే అయితే మరి క్వశ్చన్ అడిగినా చూద్దాం. ఈజీగానే వ్రాసారు క్వశ్చన్స్, ఒకవేళ రాకుంటే నేను నీకు హెల్ప్ చేస్తాను, సరేనా? క్వశ్చన్ అడుగుతున్నాను, మరి జాగ్రత్తగా విను. యా, క్వశ్చన్ ప్లీజ్. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు పేరేమిటి? ఈరోజు ఛత్రపతి శివాజీ గారి పుట్టినరోజు. ఆయన కుమారుడి పేరేమిటి? మీ ఆప్షన్స్: శంభాజీ,
బాజీరావ్, బాలాజీ విశ్వనాథ్. బాజీరావు అనుకుంటున్నాను అక్క. బాజీ, నువ్వు చూసావా? ఆయనది ఇప్పుడు ఛావా అనే సినిమా రిలీజ్ అయింది. ఓకే, సినిమా చూడలేదు అక్క నేను, కానీ పేరు అది అనుకుంటున్నాను. కాకపోతే హెల్ప్ చేయండి అక్క. చాలా చాలా అద్భుతంగా నటించారు. హిందీలో మనకు రిలీజ్ అయింది. వికీ కౌశల్ నటించాడు శివాజీ మహారాజ్గా. అలాగే ఆయన వైఫ్గా రష్మిక మందన నటించింది. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అండ్ ఛత్రపతి శివాజీ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ. ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయనకు సంబంధించిన క్వశ్చన్ని మనం వేసాము. సో సంభాజీ, బాజీరావు, బాలాజీ విశ్వనాథ్లో నీ ఆప్షన్ ఏంటి? బాజీరావు అనుకుంటున్నాను అక్క. బాజీరావు అనుకుంటున్నావు, కానీ ఇంకొక ఆప్షన్ తీసుకో. ఛత్రపతి. బాలాజీ విశ్వనాథ్ అనుకుంటున్నాను అక్క. అనుకుంటున్నావు, ఓకే. కాదు, ఇప్పుడు ఛత్రపతి శివాజీ లాగా దాంట్లో కూడా లాస్ట్కి జీ అని వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఏ అక్క? సంభాజీ. ఓకే, సరే అయితే ప్లీజ్ లాక్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్, సంభాజీ ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. వెల్ డన్ చిత్ర. అండ్ అఖిల శారీస్ వారు అందిస్తున్నారు ఒక లవ్లీ శారీ నీకోసం. ఆఫ్టర్ 6 months మళ్ళీ కాల్ చేసావు. తూచా తప్పకుండా పాటించావు అనమాట. ఓకే, అలాగే అక్క, అలాగే అక్క. ఆల్ ది బెస్ట్ నానా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, బాయ్. సో నేను మొన్న రీసెంట్గా నాగోల్ వెళ్ళినప్పుడు షోరూమ్ని చూశాను. లోపలికి వెళ్ళలేదు కానీ షోరూమ్ని చూశానండి. నేనేదో బిజీగా ఉన్నాను ఆ టైంలో. సో చాలా చాలా బయట నుండే చాలా అద్భుతమైన కలెక్షన్ కనిపించింది. అండ్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి అఖిలా శారీ మందిర్. అండ్ మంచి డిస్కౌంట్స్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు విమల అండి. ఎక్కడి నుంచి విమల గారు? కావాలండి, నెల్లూరు దగ్గర కావాలండి. కావాలి. బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నానండి? బాగున్నాను విమల గారు. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. ఓకే విమల గారు, ఏమిటి జలుబు చేసిందా? ఏంటండి? జలుబు చేసిందా? మీ వాయిస్ ఎలా అనిపిస్తూ ఉంటే జలుబు చేసిందా అని అంటున్నారు. కొంచెం అదే ఉదయం లేచేసరికి కొంచెం మంచు పడుతుంది కదా, అందువల్ల అట్లా. ఏమిటి ఇప్పుడు కూడా మంచు పడుతుందా? ఇక్కడనేమో ఎండలు విజృంభిస్తున్నాయి. మంచు పడుతుందండి మాకు నెల్లూరు దగ్గర కావాలి మాది. అవునా? ఓకే ఓకే, సూపర్ సూపర్. సో ఏం సంగతులు? మీ ఊరు విశేషాలు ఏమిటి విమల గారు? మా ఊర్లో బాగా ఫిష్ ఫేమస్ అండి. ఫిష్ అంటే చేపల చెరువులు ఉంటాయా బాగా? బాగుంటాయండి, చేపల చెరువులు ఉంటాయి. నెల్లూరు చేపల పులుసు అన్ని ఫేమస్ అండి, వాళ్ళకి కావాలి. మీరు చేస్తారా? బాగా పులుసు పెడతారా? చేస్తామండి, బాగా చేపలు అవి చేస్తామండి. ఓకే ఓకే. మీకున్నాయా ఏమైనా చెరువులు, చేపల చెరువులు? లేవండి, మాకు వేస్తున్నగా వేస్తారండి, వరి వేస్తున్నగా వేస్తారండి. ఓకే, అయితే పొలాలు ఉన్నాయన్నమాట. పొలాలు ఉంటాయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. బాగుంటుంది అలా. ఎందుకంటే ఈ కాంక్రీట్ జంగల్లో ఈ చుట్టూ మాకు ఎక్కడ చూసినా ఇల్లులే. ఎక్కడ కూడా పచ్చి వాతావరణం, న్యాచురలిటీ అనేది ఎక్కడ దొరకదు. మీ దగ్గర మీ ఊర్లో లాంటి దానికి వస్తే తప్ప. అదే అదే, వెరీ నైస్. అదృష్టవంతులు. అందుకే ఇంకా మీరు పీల్చుకునే గాలైనా బాగుంటుంది అట్లీస్ట్. ఏంటంటారు? శివరాత్రియా? థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా విమల గారు అడ్వాన్స్గా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఉపవాసం ఉంటారు ఆ రోజు మరి? అదేలే అందరూ ఉండలేరులే. ఈవెన్ నేను ఉండలేను. నాకు బాడీ అంతా మార్నింగ్ యూజువలీ షూటింగ్స్కి వచ్చేస్తాం కాబట్టి నేనేం ఎక్కువ తినను. ఆ తినేది మాత్రం పిట్టలాగా కొంచెం తినాల్సిందే, ఎందుకంటే బాడీ షివరింగ్ వచ్చేస్తుంది. అస్సలు ఉండలేను లో బీపీతో. అంతే. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే అయితే విమల గారు, మరి క్వశ్చన్ అడిగానా? తప్పకుండా విమల గారు. క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. హీరోయిన్ ప్రీతి జింతా తెలుగులో నటించిన మొదటి సినిమా ఏది? హీరోయిన్ ప్రీతి జింతా తెలుగులో నటించిన మొదటి సినిమా ఏది? మీ ఆప్షన్స్ చూడాలని ఉంది. ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు. వెంకటేష్తో వచ్చింది ఆవిడ సినిమా, చాలా బాగుంటుంది. ఒక ఫ్యామిలీ సినిమా అది. బాగా గుర్తొచ్చేసేసింది మీకు. సూపర్. సో ప్లీజ్ లాక్ ద ఆన్సర్.
చూసానండి ఆ సినిమా చాలా సార్లు చూసాను. గుడ్. ప్రేమంటే ఇదేరా ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సూపర్ అండి. అఖిల శారీస్ వారు అందించే మంచి శారీ మీకు వచ్చేసింది విమల గారు. సరేనా, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విమల గారు. టేక్ కేర్. బాయ్. ఓకే, నెక్స్ట్ కాలర్కి వెళ్దామా? హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి అండి. ఎక్కడి నుంచి లక్ష్మి గారు? హలో లక్ష్మి గారు ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ పెళ్ళయి? మా పెళ్ళయ్యండి 8 years అవుతుందండి. 8 years సక్సెస్ఫుల్గా. సరే సరే, ఇప్పుడు 8 years అయిపోయింది కదా. సో ఇప్పుడు పెళ్లి చేసుకునే జంటలకి వైవాహిక జీవితం గురించి ఏం చెప్తారు? వాళ్ళు బాగుండాలంటే ఏం చెప్తారు? ఏంటి మేడం వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓ, ఇంత పెద్ద క్వశ్చన్ అడిగేసిందను అని అనుకుంటున్నారా? లక్ష్మి గారు, మీకు పెళ్ళయి 8 years అయింది కదా. అవునండి. సో రీసెంట్గా పెళ్లి చేసుకునే అంటే పెళ్లి చేసుకునేవారు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకునే కపుల్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటున్నాను. మాకేం తెలియదు మేడం. ఆ? మాకేం తెలియదు మేడం అటువంటి. ఏం తెలియదంట ఎలా అండి? 8 years కంప్లీట్ చేసుకున్నారు. ఎన్ని ఒడిదొడుకులు చూసుంటారు, ఎన్ని అండర్స్టాండింగ్స్ ఉండుంటాయి, ఎంత కాంప్రమైజ్ అయ్యి ఉంటారు. వినిపిస్తోందా వాయిస్? మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే, నేనేం అడగను, ఆ క్వశ్చనే అడగను. సరే అయితే మరి జనరల్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? అడిగాను ఆ క్వశ్చన్. అడగండి. అది చెప్పలేదు. సో ఎనీవేస్, ప్లీజ్ డిస్ప్లే ద క్వశ్చన్. చరిత్ర ప్రకారం తిమ్మరుసు ఏ రాజు దగ్గర మహామంత్రిగా పనిచేశారు? తిమ్మరుసు ఏ రాజు దగ్గర మహామంత్రిగా పనిచేశారు? మీ ఆప్షన్స్ గణపతి దేవుడు, శ్రీకృష్ణ దేవరాయలు, శాతకర్ణి. మన హిస్టరీ ప్రకారము తిమ్మరుసు ఏ రాజు దగ్గర మహామంత్రిగా మినిస్టర్గా పనిచేశారు? మీ ఆప్షన్స్ గణపతి దేవుడు, శ్రీకృష్ణ దేవరాయలు, శాతకర్ణి. మీ ఆప్షన్ ఏమనుకుంటున్నారు? ఆప్షన్ ఏ గణపతి దేవుడు అనుకుంటున్నారా? కానీ మనం ఎప్పుడు కూడా వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అఫ్ కోర్స్ వాళ్ళందరి గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా వీళ్ళకి ఎక్కువ పేరుందన్నమాట. శ్రీకృష్ణ దేవరాయలు. ఓకే, ప్లీజ్ లాక్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. అండ్ అఖిల శారీస్ వారు అందిస్తున్నారు లవ్లీ శారీ మీకోసం. ఓకేనా లక్ష్మి గారు? ఆల్ ది బెస్ట్. మీరు సిల్వర్ జూబ్లీ కూడా చేసుకోవాలి, చాలా సంతోషంగా ఉండాలి. ఓకేనా? వన్స్ అగైన్ టేక్ కేర్. ఓకే, బాయ్. ఓకే, సో శ్రీకృష్ణ దేవరాయలు మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం కదా, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అని చెప్పి మనం. సో అందుకని ఎక్కువగా మనం వాళ్ళ పేరు ఎక్కువ మాట్లాడుకుంటుంటాం. సో ఆ కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలోనట మనకు ఇలా రాసులు పోసేవారంట. ఏమిటి? వజ్ర వైఢూర్యాలు, రకరకాల మణిమాణిక్యాలు, మనము నవరత్నాలు అని పెట్టుకుంటాం కదా, అన్ని రకాల నవరత్నాల్లో డైమండ్స్ కూడా ఒకటి కాబట్టి ఇవన్నీ కూడా ఇలా రాసుల్లాగా పోసేసి అమ్మేవారంట. అసలు అది ఆ హిస్టరీ చదువుతున్నా లేదంటే మా అమ్మమ్మ కానీ నానమ్మ కానీ మా అమ్మ వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఊహించుకునేదాన్ని, అబ్బా ఇప్పుడు అలా పోసి ఆ రేట్ ఉంటే ఎంత బాగుండు అని చెప్పి. ఇప్పుడు ఎడగొంటాం మనం, బంగారం రేటు 88,000 అంట. వామ్మో, తగ్గితే బాగుండు కదా. సో తగ్గకున్నా కానీ షాప్స్ బిజీగానే ఉంటున్నాయి అంతే. ఏ జనరేషన్కి ఆ జనరేషన్ కొంటూనే ఉంటారు, అది తగ్గదంటే 1,00,000 దాటుతుందంట దేవుడా. ఎనీవేస్, వాళ్ళ కాలర్స్ అందరూ కూడా చక్కగా మాట్లాడేశారు అండ్ మంచి శారీస్ గెలిచేసేసుకున్నారు. త్వరలోనే ఆ శారీస్ మీ సొంతం అవుతాయి. డోంట్ వరీ, మీ శారీస్ ఎక్కడికి వెళ్ళవండి, ఆ శారీస్ మీకే చేరుతాయి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామా? అంటిల్ దెన్, నమస్తే.